హాయ్ హలో బడ్డీస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్ ఎన్ఏటి ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్. సారీ ఫర్ ద డిలే వీడియోస్. ఈ రోజు నుంచి వీడియోస్ రెగ్యులర్గా అప్లోడ్ చేస్తాను. ఫస్ట్ రిబ్బన్ని తీసుకొని దాన్ని ఎడ్జెస్లో హీట్ చేసుకోవాలి. అలా హీట్ చేసుకోవడం వల్ల ఎడ్జెస్ నుంచి పొగలు రాకుండా ఉంటాయి. మీకు ఎంత సైజ్ రిబ్బన్ కావాలో అంత సైజు రిబ్బన్ని కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ఫస్ట్ 2 ఫింగర్స్ నుంచి థర్డ్ ఫింగర్లో కింద నుంచి పైకి ఫోల్డ్ చేసుకొని కింద రిబ్బన్ని పట్టుకొని చూపుడు వేలు మధ్యలో రిబ్బన్ని దూర్చి కిందకి లాగి, చూసారా వీడియోలో అలాగా లాక్కుని కింద రిబ్బన్ని పట్టుకొని కింద నుంచి మళ్ళీ ఫోల్డ్ చేసుకొని పైకి లాక్కోవాలి. వీడియోలో చూపిస్తున్నాను కదా, అలాగా ఫోల్డ్ చేసుకొని పైకి లాగాలి. ఇప్పుడు కొంచెం టైట్గా లాక్కోండి, మీకు రిబ్బన్ అనేది టై అవుతుంది. ఇలాగా రిబ్బన్ని ఫోల్డ్ చేసుకోవాలి. నేను ఇక్కడ వన్ సైడు చిన్నగా ఇంకొక సైడు పెద్దగా రిబ్బన్ని చేసుకున్నాను. మీకు కావాలంటే ఈక్వల్ సైజ్లో చేసుకోవచ్చు. తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది రిబ్బను. ఇక్కడ నేను టిక్ పిన్స్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ పిన్స్ యూస్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను పెద్ద సైజ్ తీసుకున్నాను. మీరు వీడియోలో చూపిస్తున్న విధంగా అయినా పెట్టుకొని క్లిప్ యూస్ చేసుకోవచ్చు, లేకపోతే గ్లూ అతికించుకొని అయినా స్టిక్ చేసుకోవచ్చు. ఇక్కడ యూస్ చేసేది B7000 గ్లూ గమ్ అనేది యూస్ చేస్తున్నాను. ఇది ఎందుకు యూస్ చేస్తున్నానంటే మీరు అతికించేటప్పుడు స్టిఫ్గా అనేది అతుక్కుంటుంది. ఇక్కడ రిబ్బన్కి ఫస్ట్ అతికించుకోవాలి. టిక్కి అతికించుకోండి. ఇలా ఎందుకు అతికిస్తున్నానంటే ఈ గ్లూ గమ్ అనేది తొందరగా అతుక్కుంటుంది. అందుకే ఫస్ట్ నేను రిబ్బన్కి అతికించాను, తర్వాత టిక్కి అతికించాను. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్న విధంగా టిక్ని పట్టుకొని రిబ్బన్కి ఈ విధంగా గట్టిగా స్టిఫ్గా అతికించుకోవాలి. అతికించిన తర్వాత 2 to 3 మినిట్స్ రిబ్బన్ని పక్కన పెట్టి డ్రై అవ్వనివ్వాలి. అలా డ్రై అవ్వడం వల్ల స్టిఫ్గా అతుక్కుంటుంది. మీరు టిక్ యూస్ చేసే ప్లేస్లో రబ్బర్ బ్యాండ్ని కూడా యూస్ చేసుకోవచ్చు. రబ్బర్ బ్యాండ్ అనేది మీరు స్టిక్ అతికించుకోవచ్చు, లేకపోతే స్టిక్ చేసుకోవచ్చు, అంటే కుట్టుకోవచ్చు. ఇక్కడ నేను 3 స్టోన్స్ అనేది యూస్ చేస్తున్నాను. మీకు వేరే స్టోన్స్ కావాలన్నా మీకు నచ్చిన స్టోన్స్ అనేది మీరు యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ నేను రెడ్ స్టోన్ అనేది పెట్టి చూపిస్తున్నాను. మీకు రెడ్ స్టోన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీరు ఈ విధంగా ఇక్కడ అతికించుకోవచ్చు. తర్వాత ఎల్లో ఫ్లవర్ని పెట్టి చూపిస్తున్నాను. ఎల్లో ఫ్లవర్ అనేది ఈ విధంగా ఉంటుంది. తర్వాత గ్రీన్ స్టోన్ని పెట్టి చూపిస్తున్నాను. మీకు గ్రీన్ స్టోన్ అనేది ఈ విధంగా వస్తుంది. మీకు ఏ స్టోన్ అయితే నచ్చిందో కామెంట్ చేయండి. నేను ఇక్కడ రెడ్ స్టోన్ అనేది యూస్ చేస్తున్నాను. ఫస్ట్ రెడ్ స్టోన్కి గ్లూని వీడియోలో చూపిస్తున్న విధంగా అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఈ విధంగా స్టిక్ చేసుకోవాలి. స్టిక్ చేసుకున్న తర్వాత ఒక 2 సెకండ్స్ని దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఒక 2 మినిట్స్ దాన్ని అలా వదిలేస్తే మీకు డ్రై అనేది అయిపోతుంది. మీరు ఎంత గట్టిగా లాగినా అది ఊడిపోదు. ఫ్రంట్ సైడ్ రిబ్బన్కి ఫ్లవర్ అనేది వస్తుంది, బ్యాక్ సైడ్ మీకు టిక్ అనేది వస్తుంది. ఇప్పుడు నేను రిబ్బన్ సైడ్ని ఎలా కట్ చేయాలనేది చూపిస్తాను. ఫస్ట్ రిబ్బన్ని మధ్యకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్న తర్వాత మీకు ఎంతైతే లెంత్ అవసరం అవుతుందో అంత లెంత్ అనేది కట్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా వి షేప్లో వస్తుంది. చూసారా, మీరు ఈ విధంగా కట్ చేసుకోవాలి.
మీకు ఏదైతే లెంత్ కావాలో ఆ లెంత్ సైజ్ కట్ చేసుకోండి. నేను సెకండ్ సైడ్ చిన్నగా అనేది కట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ స్టోన్స్ అనేది యూస్ చేస్తున్నాను. నేను ఇక్కడ స్టిచ్ చేస్తున్నాను. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసము నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ బాయ్.